రామ్మోహన్ గారితో చర్చిద్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు 311 జీవో అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 311 జీవోను రద్దు చేయడం ఇది ప్రజల కోరిక మేరకు. అక్కడ పెడితే భూములు ఉన్నాయో, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో, అగ్రికల్చర్ రైతులు ఉన్నారో అందరూ కూడా చాలా సంవత్సరాలుగా ప్రభుత్వానికి వినతి చేస్తా ఉన్నారు. ఇక్కడ భూములు మేము కూడా ఇబ్బంది ఉంది, కుటుంబాల్లో ఉంది, మేము కూడా కొంచెం భూమి అమ్ముకుంటే మిగతా భూమి ఉంచుకొని మేము కూడా వ్యాపారం కానీ ఇంకేమన్నా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం 311 జీవోను సడలించి మా అందరికీ అమ్మకాలు కొనుగోలు చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ప్రజలందరి కోరిక మేరకే ఆ 311 జీవోను ఎత్తేయడం జరిగింది. అంతేగాని ఏదో ప్రభుత్వం దాని నుంచి లాభాపేక్ష పొందాలి, ఆ భూములని మొత్తం ఒకరే కుటుంబాన్ని కట్టబెట్టుకోవాలనే దురుద్దేశం ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో మనం గమనించినట్టయితే ఆంధ్ర వలసపాల ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత భూములు అడిగే వాళ్ళే లేకుంటారు. తెలంగాణ మొత్తం అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోతుంది. తెలంగాణ అభివృద్ధి అనేది జరగదని ఆంధ్ర వలస పాలకులు మాట్లాడినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర కన్నా తెలంగాణలో అభివృద్ధి చాలా ముందుకు పోయింది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మారుమూల పల్లెలో కూడా ఈ రోజు భూముల ధరలు మంచి ధరలు వస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల ద్వారా వివిధ కంపెనీలు రావడం, దాంతో పాటు భూములకు ధరలు పెరగడం, దాంతో ఈ యొక్క ఎవరైతే బడుగు బలహీన వర్గాలు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకు కూడా ఒక అద్దెకరం అమ్ముకుంటే ఈ రోజు వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఎవరైతే ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు పెట్టడం కానీ, లేకపోతే వ్యాపారం పెట్టడం కానీ, సొంత వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా దుకాణం పెట్టుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. బంగారు తెలంగాణలో ఇటువంటి కార్యక్రమాలు అన్ని అభివృద్ధి బాటలో ఉంది కాబట్టి, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ భూముల ధరలు పెరిగినాయి. దాంట్లో మిగతా ఈ 311 జీవో పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ గమనించి, అరే మిగతా స్థలాల్లో భూములు అమ్ముకుంటే 4 డబ్బులు వస్తున్నాయి, కొంచెం అమ్ముకున్న 2 ఎకరాలు ఉంటే ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటా కూడా మనకు జీవితాలు బాగుపడుతున్నాయి ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతంలో రైతులందరి కోరిక మేరకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇందులో ఎలాంటి లాభాపేక్ష గాని, రాజకీయ దురుద్దేశం గాని లేదు. ఇది గమనించాలని కోరుతాం.